బాట కార్యక్రమంలో భాగంగా ఆలేరులోని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ మైనార్టీ గురుకుల పాఠశాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు ఎర్రల శ్రీనివాస్ తుంగబాలు అదేవిధంగా గిల్లు శ్రీనివాస్ యాదవ్లు బీఆర్ఎస్వి విద్యార్థుల నాయకులు బృందం పర్యటించింది. అక్కడ సందర్శన చేయడం జరిగింది. విద్యార్థులతో మాట ముచ్చట నిర్వహించారు. అక్కడ ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా గురుకుల పాఠశాలలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎలాంటి మెను ఇక్కడ పాటిస్తూ ఉన్నారు, ఎలాంటి పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంది, పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, రాత్రి సమయాల్లో విద్యార్థులకు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నటువంటి అంశాల పట్ల విద్యార్థులతో కలిసి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎలాంటి రాజకీయాలు చేయడం లేదు, రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా గురుకులాల బాట నిర్వహిస్తూ ఉన్నాం. రేపటి తరం భవిష్యత్తు బాగుండేలాగా, బంగారు తరం భవిష్యత్తు బాగుండేలాగా విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించేలాగా బీఆర్ఎస్వి ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఈ నివేదికనంతా కూడా రేపు అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వం నుంచి ప్రభుత్వాన్ని నిగ్గదీసేలాగా, ప్రభుత్వం నిలదీసేలాగా ఈ కార్యక్రమం చేపట్టామని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలపడం జరిగింది. మరొక 3-4 రోజుల పాటు కూడా గురుకుల బాట కార్యక్రమం నిర్వహించి అంతిమంగా ఒక నివేదిక రూపొందిస్తామని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇక నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరుడు మలిదశ ఉద్యమకారుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నల్గొండలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపారెడ్డి, ఇతర తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా శ్రీకాంతాచారి అమరుడు త్యాగంతోనే తెలంగాణ ఉద్యమం ఉరకలెత్తింది. నల్గొండ జిల్లాలో కూడా శ్రీకాంతాచారి యొక్క స్ఫూర్తితో ఉద్యమాలు పోరాటం చేశాం. అంతిమంగా తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు బంగారు తెలంగాణ రూపుదిద్దుకుందని కూడా ఈ సందర్భంగా భూపారెడ్డి తెలిపారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని పలు గురుకులాలను బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట ముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి మెనూ నిర్వహిస్తూ ఉన్నారు, ఎలాంటి ఫ్రూట్స్ అదేవిధంగా ఎగ్స్ పెడతా ఉన్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయని కూడా పూర్తిగా విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం జరిగింది. ఈ నివేదికనంతా కూడా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడికి అందజేసిన తర్వాత ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వం నిలదీసేలాగా, ప్రభుత్వం దృష్టికి గురుకులాల పాఠశాలల సమస్యలను తీసుకెళ్లేలాగా బీఆర్ఎస్వి పోరాటం చేస్తుందని కూడా బీఆర్ఎస్వి నాయకులు తెలిపారు. ఏదేమైనప్పుడు కూడా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే వరకు కూడా బీఆర్ఎస్వి పోరాటం చేస్తుందని కూడా నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.